చందమామ కథ. వైరాగ్యం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టణమైన మిథిలా నగరంలో మహాజనకుడని రాజు ఉండేవాడు. ఆయనకు అరిష్టజనకుడని, పోలజనకుడని 2 కుమారులు ఉండేవారు. మహాజనకుడు పోయాక అరిష్టజనకుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజై తన తమ్ముడైన పోలజనకుడిని యువరాజు చేశాడు. అయితే కొంతకాలానికి అరిష్టజనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్లు నౌకర్ల ద్వారా రహస్య వార్తలు అందాయి. కానీ అరిష్టజనకుడు వాటిని లక్ష్య పెట్టలేదు. తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకుని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకుని అన్నపై కుట్ర పన్ని ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో వెళ్ళిపడి ఆయనను హత్య చేశాడు. అరిష్టజనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉన్నది. తన భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన ఊక కప్పింది. తర్వాత ఆమె ఆసిన బట్టలు కట్టుకొని గంప నెత్తిన పెట్టుకొని బయలుదేరింది. దారిలో ఆమెనెవరూ గుర్తించలేదు. ఆమె ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వచ్చేసింది. ఎటు వెళ్ళాలో ఆమెకు తెలియదు. ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలికి వచ్చిన మనిషి కాదు. కాలచెంప అనే నగరం ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది. అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకు కూర్చొని దారి వెంట వచ్చిపోయే వారిని కాలచెంప నగరానికి దారేటు నాయనా అని అడగసాగింది. ఆమెకు ఎవరూ దారి చెప్పలేకపోయారు. చిట్ట చివరకు ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు. వాడు రాణితో, నేను ఆ నగరానికే పోతున్నాను, బండి ఎక్కి కూర్చో అమ్మా, నిండు చూలాలుగా ఉన్నావు, బండి జాగ్రత్తగా కుదుపు లేకుండా తోలుతాలే అన్నాడు. రాణి ఆ బండిలో ఎక్కి కాలచెంప నగరానికి చేరుకున్నది. బండివాడు ఆమెను గ్రామ చావడి వద్ద దించి వెళ్ళిపోయాడు. ఇక ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలియదు. అందుచేత ఆమె ఆ గ్రామ చావడిలో వెళ్ళి కూర్చొని దాని ముందుగా నడిచే మనుషులను చూడసాగింది. కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో కూర్చుని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు. ఆయన తన శిష్యులను బయటనే ఉండమని లోపలికి వచ్చి రాణిని పలకరించాడు. నాయనా, నేను మిథిలా నగరపు రాణిని. నా భర్త యుద్ధంలో చనిపోవటం వల్ల నేను దిక్కులేని అనాథనైపోయాను. నాకిప్పుడెవరూ లేరు. ఈ నగరంలో నేనెవరినీ ఎరగను అన్నది రాణి బ్రాహ్మడితో. అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు. కానీ ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి. నా కాళ్ళ మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు బోరుమని శోకాలు పెట్టు. నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నేను కాపాడుతాను అన్నాడు బ్రాహ్మడు. రాణి ఆయన చెప్పినట్టే చేసింది. ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ళ మీద పడి బావురుమనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి ఏమిటి ఏమిటి అని ప్రశ్నించారు. దారేపోయేవారు కూడా చాలామంది చేరారు. బ్రాహ్మడు వారందరికీ ఈ విధంగా చెప్పాడు. ఇది నా కడగొట్టు చెల్లెలు. నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది. అందుచేత దీన్ని నేను ఇంతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరగను. ఈ మాటలు అందరూ విశ్వసించారు. బ్రాహ్మడు ఆమెను తన ఇంటికి తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు. కొద్ది రోజులకల్లా ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఆమె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకున్నది. ఈ మహాజనకుడే బోధిసత్వుడు. మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు. అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చులకనగా చూసేవారు. ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్ళను చితక తన్నేవాడు. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి తమ పెద్దవాళ్లతో, ఈ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్ళు. విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అని సందేహం కలిగింది. మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు. కానీ మహాజనకుడు పట్టుబట్టడం చేత ఆమె జరిగినదంతా కొడుకుకు చెప్పేసింది. తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహ రాజ్యం వాషపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడికి మనసులో తలెత్తింది. 16 ఏళ్ళు నిండగానే అతను తన చదువు సంధ్యలు ముగించి తల్లితో, అమ్మా, నేను విదేహ రాజ్యాన్ని జయిస్తాను, నీ దగ్గర సొమ్మేమైనా ఉన్నదా అని అడిగాడు. ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారము, నగలు చూపింది. అందులో సగం మాత్రమే తీసుకొని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఆ రోజే మిథిలా నగరంలో
పోలజనక మహారాజుకు ఒక చెయ్యి కాలు పడిపోయింది. ఆయన మంచం పట్టాడు. సరిగ్గా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగు పెట్టగానే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు. ఆయనకు వారసులెవరూ లేరు. రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటము, రాజచిత్రము, రాజదండము, పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు. పురోహితుడు, మంత్రులు రథం వెనుక నడుస్తూ బయలుదేరారు. రథం కొంత దూరం వెళ్ళి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది. రాజపురోహితుడు మహాజనకుడిని పరీక్షించి అతని శరీరం పైన రాజలక్షణాలు ఉండటం గమనించి విదేహ దేశానికి అతనిని రాజుగా ప్రకటించాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. తర్వాత మహాజనకుడు శివలీదేవిని పెళ్లాడి సుఖంగా రాజ్యం చేయసాగాడు. వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది. ఆయన తన ఏనుగెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు. తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన 2 అందమైన గున్నమామిడి చెట్లను చూశాడు. అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి. వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి. 2వ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు. పళ్ళున్న చెట్టు నుంచి ఒక పండు కోయించుకొని తిని అది చాలా రుచిగా ఉండటం చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు. ఆయన ముందుకు సాగి వెళ్ళగానే రాజుగారి పరివారంలో వారంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకొని తిన్నారు. కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు. ఎంతో అందంగా ఉండిన గున్నమామిడి కొద్ది క్షణాలలో బీభత్సంగా అయిపోయింది. రాజుగారు తోటలన్నీ తిరిగి వస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు. దాని పక్కనే ఉన్న గొడ్డు మామిడి చెట్టు ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉంది. ఇది నాకొక గుణపాఠం. రాజ్య వైభవం అంతా ఈ పళ్ళ చెట్టు లాంటిది. సన్యాసం గొడ్డు చెట్టు లాంటిది. దీని జోలికి ఎవరూ రారు. ఈ వైభవం అంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనుకున్నాడు మహాజనకుడు. ఆయన రాజభవనం పై అంతస్తులో కూర్చొని ఎవరిని గాని చూడలేదు, కిందికి దిగి రాలేదు. ఈ విధంగా 4 నెలలు గడిచాయి. రాజభవనం ఆయనకొక బందీఖానాలాగా తోచి దాని నుంచి బయటపడాలని కోరిక కలిగింది. ఆయన తన నౌకరును పిలిచి తనకు కాషాయ వస్త్రాలు, మట్టి పాత్ర తెమ్మన్నాడు. మంగలిని పిలిచి తల అంతా క్షౌరం చేయించుకున్నాడు. మర్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేత మట్టి పాత్ర, ఇంకొక చేత కర్ర పట్టుకుని పై అంతస్తు నుంచి దిగివచ్చాడు. దిగివస్తుండగా రాణి ఆయనను చూసింది కానీ గుర్తించలేదు. కానీ త్వరలోనే నిజం బయటపడింది. శివలీదేవి మేడం మీదికి వెళ్ళి తన భర్త కేశాలు కింద పడి ఉండటం గమనించింది. రాజభవనమంతా వెతికారు. రాజు జాడలేదు. రాజుగారు సన్యసించాడన్నారు. అందరూ గొల్లున ఏడుస్తూ సన్యాసి వెళ్ళిన దిక్కుగా వెళ్లారు. శివలీదేవి మిగిలిన రాణులను వెంటబెట్టుకుని వెళ్ళి తిరిగి రమ్మని ఆయనను బతిమాలింది. కానీ ఫలితం లేకపోయింది. శివలీదేవి సేనానాయకుణ్ణి పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమన్నది. ఆయన అలాగే చేశాడు. అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్ళి, మహారాజా, మీ మిథిలా నగరం అంటుకున్నది. మీ సంపద యావత్తు అగ్గిపాలవుతున్నది. దాన్ని కాపాడుకోండి అన్నది. రాణి, నా సొత్తంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను పోగొట్టుకోవటం ఎలా జరుగుతున్నది అన్నాడు మహాజనకుడు. ఆయన కదిలి ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వెళ్ళాడు. రాణి, ప్రజలు ఆయన వెంట పడ్డారు. వారు తన వెంట రాకుండా చేయటానికి గాను ఆయన వెనక్కు తిరిగి ప్రజలతో, ఈ నగరానికి అధిపతి ఎవరు అన్నాడు. మీరే మహారాజా అన్నారు ప్రజలు. అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్ళాడు. కొంతసేపు ఎవరూ గీత దాటలేదు. కానీ తన భర్త వెళ్ళిపోతున్నాడన్న ఆదుర్దాలో శివలీదేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది. వెంటనే ప్రజలు కూడా దాటారు. త్వరలోనే రాణి తన భర్తను కలుసుకొని ఆయన కాళ్లపై పడి, ఈ ప్రజలను చూడండి, మీరు వెనక్కు తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు. వారి కోరిక మన్నించండి అన్నది. నేను వారందరినీ విసర్జించాను. స్నేహితులను, చుట్టాలను, నా ఇంటిని, దేశాన్ని, సమస్తాన్ని త్యజించాను అన్నాడాయన. మీరు సన్యసిస్తే నా గతి ఏం కాను అన్నది రాణి. మీ కుమారుడు మనోవాక్కాయ కర్మల పాపం ఆచరించకుండా రాజ్యపాలన చేసేటట్టు చూడు అన్నాడు రాజు.
వారు మాట్లాడుతూ నడిచిపోతుండగా సూర్యాస్తమయం అయింది. ఆ రాత్రికి ఒక సముచిత ప్రదేశంలో మజిలీ ఏర్పాటైంది. తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు. రాణి తన పరివారాన్ని వెనుకగా రమ్మని తాను మట్టుకు తన భర్త వెంబడే నడవసాగింది. పోయి వారొక నగరాన్ని చేరారు. నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతున్నది. ఆమెకు ఒక చేతిన ఒక గాజు, రెండవ చేతికి 2 గాజులు ఉన్నాయి. ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి. ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన తట్టింది. ఆయన తన భార్యకు ఒక చిన్న పాఠం నేర్పి ఇంటికి పంపేద్దామనుకుని ఆ పిల్లతో, అమ్మాయి, నీ చెయ్యి ఒకటి చప్పుడు చేస్తుందేం, రెండవది చెయ్యదేం అన్నాడు. దానికి ఆ పిల్ల, అయ్యా, ఈ చేతికి 2 గాజులు ఉండటం వల్ల చప్పుడు చేస్తున్నాయి, రెండవది అనర్థం అన్నది. రాజు శివలీదేవికేసి తిరిగి, ఆ పిల్ల అన్న మాట విన్నావా? రెండవది అనర్థం. నేను నిన్ను వెంట రాణిస్తే ఈ పిల్ల చెప్పిన నీతిని తప్పినవాన్నవుతాను అన్నాడు. రాణి తల వంచుకొని తన భర్తను ముందుకు సాగి వెళ్ళనిచ్చింది. కానీ మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. వెంటనే ఆమె పరుగెత్తి తన భర్తను కలుసుకుని ఆయనతో పాటు నడవసాగింది. వారు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరికి చేరారు. అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు. బాణం సూటిగా ఉన్నదో లేదో చూడటానికే అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పెట్టుకుని రెండవ కన్ను మూసుకున్నాడు. నాయనా, చూడటానికి నీకు 2 కళ్ళుండగా ఒకదాన్ని మూస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు. 2 కళ్ళు తెరిస్తే సూటి తెలుస్తుందా బాబు? బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కన్నుతోనే చూడాలి, రెండవది అనర్థం అన్నాడు కమ్మరి. విన్నావా దేవి అన్నాడు మహాజనకుడు తన భార్యతో. తన భర్త ఇక తనకు దక్కడని శివలీదేవికి తెలిసిపోయింది. ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలో ప్రవేశించి ఎటో వెళ్ళిపోయాడు. త్వరలోనే పరివారం వచ్చింది. మూర్ఛపోయిన రాణి ముఖంపై నీళ్లు చల్లి మూర్ఛ తీర్చారు. ఆమె మిథిలా నగరానికి తిరిగి వెళ్ళి తన కుమారుడైన దీర్ఘాయువును రాజాభిషిక్తుని చేసింది. ఆమె తిరిగి రాజభవనంలో అడుగు పెట్టలేదు. తోటలో ఒక పర్ణశాల కట్టుకుని సన్యాసినిలాగా జీవించింది. మహాజనకుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధి సంపాదించాడు. కథ సమాప్తం.